కేటీఆర్ హరీష్ రావు మీద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. భావా బామ్మర్దులు డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారని అన్నారు. ఫార్ములా రేస్ కేసులో గవర్నర్ అనుమతి వచ్చిందని, రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ అవుతారనే భయంతో డైవర్షన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పరిమితమైంది. భావా బామ్మర్దులు ఇద్దరు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టింది. 5 లక్షల కోట్ల ఆమోదం లేదు, కేబినెట్ ఆమోదం అనే మాట మాట్లాడుతున్న హరీష్ రావు, మాట మాట్లాడుతున్న కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మొత్తం మీడియా, సగం మీడియా వాళ్ళ పరిధిలో ఉన్నది. వాళ్ళకు సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నది. రేపో మాపో అరెస్ట్ అవుతాడు. ఈ అరెస్ట్ అవుతా అంటే ఏదో ఒకటి తెరదించాలి. డైవర్షన్ పాలిటిక్స్ అంటే మనిషి యొక్క సైకాలజికల్ డైవర్షన్ చేస్తాను. ఈ విధంగా కొత్త కథ తప్ప ఎవరండి ఇలా క్యాబినెట్లో మంత్రిగా నేనున్న బాధ్యత గల మంత్రిగా ఎట్లా చేస్తామండి? ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నామండి. రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ఆర్థిక సంక్షోభం సృష్టించి 1వ తారీఖు జీతాలు ఇవ్వకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు నెలకొక శాఖ జీతాలు ఇచ్చుకుంటా దుస్థితి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని కొల్లగొడితే గవర్నర్ గారు ఆమోదం తెలిపిండి. ఏది రేస్, ఈ రేస్ సంబంధించిన స్కామ్ మాట్లాడడానికి మానవ ఉండాలి హరీష్ రావుకు, కేటీఆర్కు. నేను ఒకటే చెప్తున్నా కదా, ప్రజలు అన్ని గమనిస్తారండి. మీడియా మిత్రులు మనం చేస్తున్నాం. యథార్థం అనేది ఎప్పుడు దాగదండి. యథార్థం అనేది ఎప్పుడు దాగదు. ఇలా 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తే వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉంటే, ఆధారాలు వాళ్ళ దగ్గర ఉంటే మీడియా ముందు మాట్లాడేమనండి. దమ్ము ధైర్యం ఉంటే. నోరు ఉన్నదిగా అని చెప్పి ఏది పడితే అదే మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోడు. ఎట్లా జవాబు చెప్పినా అట్లా జవాబు చెప్తాం. అర్థమైందా? మేము ఎందుకంటే ప్రజల పక్షాన ఎన్నుకోబడ్డాం, ప్రజలకు జవాబుదారిగా పనిచేసుకుంటూ పోతాం. వాళ్ళకి చిల్లరగా ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ మాకు తెలియదండి. మాకు ఏలడు రేసు, ఈ రేసు లోపల జరిగిన పాపానికి రేపో మాపో పోయి జైలుకి పోయి జిమ్ చేసుకో కేటీఆర్. జిమ్ చేసుకుంటా, యోగాసనాలు చేసుకుంటా, 6 ప్యాక్ తయారు చేసుకోపో జైలుకి పోయి. తర్వాత బుగ్గారం నుంచి ఉమా.